డివై టాక్ నెగిటివ్ టాక్ ఏదైనా అనండి, బాక్స్ ఆఫీస్ వసూళ్లు మాత్రం తగ్గేదే లేదు అన్నట్లుంది. ఓపెనింగ్ డే రికార్డులు బ్రేక్ చేయడంలో ఫెయిల్ అయిన వార్ 2 సెకండ్ డే ఫస్ట్ డే కన్నా హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేయడం ఇక్కడ ఇంట్రెస్టింగ్. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో కలిసి నటించిన వార్ 2 భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఇప్పటి వరకు ఉన్న రికార్డులు తిరిగి రాయటం ఖాయం అనుకున్నా, కానీ అంచనాలను తలకిందులు చేసింది. ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అఫీషియల్గా ప్రకటించలేదు, కానీ వరల్డ్ వైడ్ 85 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్. అయితే అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయినప్పటికీ మొదటి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. వార్ 2కు ఇండియాలో రిలీజ్ రోజు 51.5 కోట్లు రాగా హిందీ వర్షన్ 29 కోట్లు, ఇక తెలుగులో అయితే 22 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజు 56.5 కోట్లు కలెక్ట్ చేసినట్లు ఎస్టిమేషన్. అంటే ఫస్ట్ డే కన్నా సెకండ్ డే 5 కోట్లు ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇక వార్ 2కు వచ్చిన రివ్యూలు, సోషల్ మీడియాలో నెగిటివిటీ చూస్తే సెకండ్ డే వసూళ్లు తగ్గే ఛాన్స్ ఉంది అనుకున్నారంతా, కానీ సెకండ్ డే వసూళ్లు పెరిగాయి. వీకెండ్ కావడం కూడా ఒక కారణం. దాంతో ఇండియాలో ఈ సినిమా 100 కోట్ల నెట్ కలెక్షన్లు దాటింది. ఎన్టీఆర్ రీసెంట్ పాన్ ఇండియా మూవీస్తో ఇది కంపేర్ చేస్తే ఓవర్సీస్ మార్కెట్లో మొదటి రోజు 18 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక హృతిక్ రోషన్ లాంటి ఒక స్టార్ హీరో మూవీకి ఇంత తక్కువ కలెక్షన్లు అంటే ఆలోచించాల్సిందే. ఇక సయ్యారా మూవీస్ తర్వాత బాలీవుడ్లో వచ్చిన ఒక్క సినిమా కూడా కనీస స్థాయిలో ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేదు. ఇక దడక్ 2, సన్ ఆఫ్ సర్దార్ 2 దారుణంగా పడిపోయాయి. లాంగ్ వీకెండ్ కావడంతో మూవీ టాక్ ఎలా ఉన్నా ప్రేక్షకులకు ఇది టైంపాస్గా మారింది. దీంతో సెకండ్ డే కలెక్షన్లు బాగా పెరిగాయి, కానీ తెలుగు రాష్ట్రాల పరిస్థితి అంత సానుకూలంగా లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో హీరోలు ఇచ్చిన హైప్లో సగం కూడా రీచ్ అవ్వలేదు. స్టేట్మెంట్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంటున్నాయి. గతంలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈవెంట్లోనూ జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్తో కాలర్ ఎగరవేయించి మరీ ఆ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు. తీరా ఆ సినిమా డిజాస్టర్గా నిలిచింది. ఇప్పుడు కూడా తారక్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాలర్ ఎగరేశాడు, సేమ్ రిజల్ట్. అందుకే సక్సెస్ అయిన తర్వాత కాలర్ ఎగరేస్తే ఓకే, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఇలాంటి పనులు చేస్తే యాంటీ ఫ్యాన్స్కి అవకాశం ఇచ్చేలా మారబోతోంది అన్నది కొందరి అభిప్రాయం. సరే, ఏదేమైనా వార్ 2తో బాలీవుడ్లో అడుగుపెట్టిన తారక్ ఆశించిన స్థాయిలో హిట్ అందుకోవడంలో ఒక అడుగు వెనక్కి వేశాడని చెప్పాలి. మరి సెకండ్ వీక్ వచ్చేసరికి కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.